హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం కర్నూలు జిల్లా కర్నూలు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,27,253 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కె చెన్నకేశవరెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి ఉంటుంది. ఓవైపు ఫ్యాక్షనిజం, మరోవైపు శాంతంగా ఉండే ప్రజలు ఎమ్మిగనూరును ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. కాంగ్రెస్, టీడీపీలు ఎమ్మిగనూరు రాజకీయాలను శాసించాయి. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కె చెన్నకేశవరెడ్డి, టీడీపీ అభ్యర్థి బివి మోహన్ రెడ్డి మరియు పీఆర్పీ అభ్యర్థి వగరూరు లక్ష్మీకాంతరెడ్డిలపై పోటీ చేసి 2,323 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2012లో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కె చెన్నకేశవరెడ్డి టీడీపీ అభ్యర్థి బివి మోహన్ రెడ్డిపై పోటీ చేసి 20,103 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి వైసీపీ అభ్యర్థి కె జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసి 14,365 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కె చెన్నకేశవరెడ్డి టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డిపై పోటీ చేసి 25,610 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక, టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డిల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.